హాయ్ హలో నమస్తే మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి మీ సినిమాలోకం నంబూరి రివ్యూస్. పాపం ప్రతాప్ అంటూ వస్తున్నాడండి దుర్గా నరేష్. మన హీరో తిరువూర్ అజయ్ ఘోష్, రాశి పాయల్, రాధాకృష్ణ, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, రవి యాంటోనీ, రఘుబాబు, ప్రసాద్ బెహ్రా, ఆనంద్ బాబు, భాషా, శ్రీనివాస అవసరాల తదితరులు నటించినటువంటి ఈ సినిమా పేరు పాపం ప్రతాప్ అంట. మరి హీరో తిరువీర్ పాపం ప్రతాప్ ఎందుకయ్యాడు, సినిమా కథ ఏంటి, ఎందుకు అందరూ అతన్ని చూసి పాపం పాపం అంటున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నాడు ఎస్పి దుర్గా నరేష్. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised. Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మంచి కథలతో సినిమా చేస్తారన్న పేరు సంపాదించిన తిరువీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పేరే పాపం ప్రతాప్. ఈటీవీ విన్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ కలయికపై ఉన్న ఆసక్తి తగ్గట్టుగానే ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అనేది ఇప్పుడు చూసుకుందాం. తిరువీర్ ప్రతాప్గా, బుజ్జమ్మగా పాయల్ రాధాకృష్ణ అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ. ఆమె ప్రేమ కోసం పరితపించి అందులో విజయం సాధిస్తాడు. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో చూద్దామని ఇద్దరు కలిసి 7 అడుగులు వేస్తారు. మొదటి 3 రాత్రులు గడిచాయో లేదో ఆలుమగదుల మధ్య పంచాయతీ రచ్చకెక్కుతుంది. ప్రతాప్కి సమస్య ఉందంటూ పుట్టింటికి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ. ఆ సమస్య ఏమిటనేది మాత్రం పంచాయతీ పెద్దలకు చెప్పదు. తనలోనే సమస్య ఏమిటో తానే తెలుసుకొని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని తెగేసి చెబుతుంది. బుజ్జమ్మపై గుండెల నిండా ప్రేమ ఉన్న ప్రతాప్ తనలోని సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇంతకీ ఆ సమస్య ఏమిటి, సరిదిద్దుకున్నాడా లేదా, బుజ్జమ్మ ప్రతాప్ ఒక్కటయ్యారా అనేది ఈ చిత్రం ముఖ్య కథాంశంగా తీసుకున్నాడు ఎస్పి దుర్గా నరేష్. ఇక కథ విషయానికి వస్తే, వదులుకోలేని ఎనమాలిన ప్రేమ, కలిసి బతకలేని సమస్య, ఆ రెండింటికి మధ్య సంఘర్షణే ఈ సినిమా. చివరికి ప్రేమ గెలిచిందా లేక సమస్యదే పైచేయి అయిందా అన్నది ఈ సినిమాకి కీలకం. 90వ దశకంలో గోదావరి పల్లెటూరు నేపథ్యంలో ఓ మంచి ప్రేమ కథల సరదా సన్నివేశాలతో మొదలవుతుంది ఈ చిత్రం. ఆ వెంటనే పెళ్ళి, ఆ తర్వాత ప్రతాప్లో సమస్య అంటూ వేగంగా అసలు కథలోకి తీసుకెళ్తుంది. ప్రతాప్లో ఉన్న సమస్య ఏంటనేది వెంటనే బయటికి చెప్పకుండా ప్రేక్షకుల్లో కాసేపు ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు. సరైన దిశగానే సినిమాని ముందుకు నడిపించాడు. కానీ తనలోని సమస్యని కనుక్కునేందుకు కథానాయకుడు తన స్నేహితుడితో కలిసి చేసే ప్రయాణం, ఆ నేపథ్యంలో సన్నివేశాలు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. బుజ్జమ్మ తనకు ఎదురవుతున్న సమస్య అత్తింటి వారికో పుట్టింటి వారికో చెప్పకుండా నేరుగా ఊరి పెద్దల మధ్యకి తీసుకెళ్లడం, ఆ సమస్యకు కథానాయకుడిలోని ప్రేమ ముడిపెట్టడం కూడా అంతగా అతకలేదేమో అనిపిస్తుంది. చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటనేది సినిమా పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది అంటున్నాడు డైరెక్టర్. విరామ సన్నివేశాల్లో కథ కీలక మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థంలో కథానాయకుడిలో ఉన్న సమస్య మూలాల గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. పతాక సన్నివేశాలతో పాటు అంతకుముందు డ్రామా కూడా రక్తి కడుతుంది. రచ్చబండ నేపథ్యంలో ఊరి జనాలకి కథానాయకుడికి మధ్య సన్నివేశాలు హాస్యం పంచడంతో పాటు అలరిస్తాయి. సందర్భోచిత హాస్యంతో ఈ సినిమాకి ముఖ్య బలంగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రతాప్ పాత్రకి తిరువీర్ న్యాయం చేశాడు. అమాయకత్వం నిండిన ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం సహజంగానే ఉంటుంది. కథానాయికగా పాయల్ రాధాకృష్ణ కూడా
పాత్రకు తగ్గ ఎంపికే. ఎదుటి వ్యక్తులపై మాటలతో విరుచుకుపడే పాత్రలో అజయ్ ఘోష్ కనిపిస్తాడు. ఆయనకి జోడిగా ఒకప్పుడు కథానాయిక రాశి కనిపిస్తారు. పతాక సన్నివేశాల్లో రాశి నటన మెప్పిస్తుంది. ఇక ప్రసాద్ బెహ్రా, గోపరాజు రమణ, రఘుబాబు, దేవిప్రసాద్, రవి ఆంటోనీ, మహబూబ్ పాషా తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో రాధాకృష్ణ పాటలు మెప్పిస్తాయి. సరదాగా సాగే కథనం, హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తిరువీర్ నటన, అక్కడక్కడ హాస్యం, ద్వితీయార్థం చాలా సినిమాకి మేలు చేశాయని చెప్పొచ్చు. కాకపోతే కథనంలోనే కొంచెం బలం తగ్గిందని, సన్నివేశాలు కొంచెం సాగతీతగా ఉన్నాయని చెప్పి సినిమా చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ప్రతాప్ పాపమే కానీ ప్రేక్షకులకు మాత్రం కొంచెం వినోదం పంచుతాడు. ఆర్థికంగా బాగానే సెటిల్ అయిన యువకుడు ప్రతాప్. తన తండ్రి అయిన అజయ్ ఘోష్కి ఇష్టం లేకపోయినా తాను ప్రేమించిన బుజ్జమ్మని వివాహం చేసుకుంటాడు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో ప్రతాప్ నిద్రలో ఒక వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలుసుకున్న బుజ్జమ్మ తనని వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు ప్రతాప్కున్న సమస్య ఏంటి, ఆ సమస్య దానికి పరిష్కారం దొరికిందా, చివరికి ఈ జంట కలిశారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక నటుడిగా తిరువీరు ఎలాంటి పర్ఫార్మర్ అనేది తెలుగు ఆడియన్స్కి బాగా తెలుసు. ఎలాంటి రోల్లో అయినా తాను ఇమడగలడు. అలానే ఇందులో అమాయకత్వం కలబోసిన ప్రతాప్ పాత్రలో తిరువీరు మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తన నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటాయి. ఒక హీరో తండ్రిగా నటుడు అజయ్ ఘోష్ నటన సినిమాకి మరో ప్రధాన బలంగా నిలిచింది. కొడుకుపై ఆయన చూపించే చిరాకు, ఫ్రస్ట్రేషన్ మంచి కామెడీని పండిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో తనపై కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. వీటితో పాటుగా కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. అలానే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో హీరో సమస్య ఏంటనేది స్టార్టింగ్లో ఒకంత ఆసక్తి కలిగించిన తర్వాత అది తెలిసాక హీరోయిన్ అంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిందో చెప్పే కారణం ఏమాత్రం కథనంలో అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. చిన్న విషయానికి అనవసరంగా ఇంత రాద్ధాంతం చేసి సినిమా అంతా నడిపించిందనే విధంగా ప్రేక్షకులు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలో డ్రామా అంతా సినిమాని సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ మరియు డ్రామాపై దర్శకుడు దృష్టి పెట్టినప్పటికీ అవేవి అంతగా వర్కౌట్ కాలేదు. మెయిన్గా కథ ప్రధాన పాయింట్లోనే లాజిక్ లోపంతో ఆడియన్ అంతా కనెక్ట్ కాలేదు. ఏదో అవుతుంది, ఏదో ప్రాబ్లం ఉంది అనుకొని అందరూ చూస్తూ ఉంటే చివరికి అది ఏదో అని ఊరిస్తూ ఏమీ లేదని తేల్చేసాడు డైరెక్టర్. ఇక హీరోయిన్గా పాయల్ రాధాకృష్ణ నటన బాగున్నా ఆమె పాత్రలో ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే అజయ్ ఘోష్ పాత్ర ప్రవర్తన కూడా సెకండ్ హాఫ్లో వింతగా అనిపిస్తుంది. హీరో ఆరోగ్య సమస్యను ఇంకాస్త డైరెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే కథనం బాగా వర్కౌట్ అయ్యేది ఉంటుంది. ఈ చిత్రం నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా, సినిమా బడ్జెట్కు తగినట్టుగా బాగానే డిజైన్ చేసుకున్నారు. సెటప్ అంతా నీట్గా ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. రాధాకృష్ణ సంగీతం, సురేష్ బొబ్బులి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ, విలేజ్ విజువల్స్ని బాగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు ఎస్పి దుర్గా నాగేష్ విషయానికి వస్తే తాను ఒక ఇంట్రెస్టింగ్ లైన్నే పట్టుకున్నాడు. అలాగే దానికి అనుగుణంగా క్రియేట్ చేసుకున్న కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి. కానీ అదే స్టోరీ లైన్కి తగ్గ డెప్త్, లాజిక్ని మాత్రం తాను మిస్ అయ్యాడు. వీటిని కూడా కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే సినిమా కొంచెం సింక్ అయ్యేది. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ పాపం ప్రతాప్లో యువనటుడు తిరువీర్, అజయ్ ఘోష్లు తమ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్నెస్ తక్కువ అయింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించి సింపుల్ విలేజ్ డ్రామాగా, చిన్న సైజు షార్ట్ స్టోరీగా మిగిలిపోయింది. షార్ట్ స్టోరీని బలంగా సాగదీసినట్టుగా సినిమా అయింది తప్ప అంతా ఆకట్టుకోలేదు. ఇక మీ సినిమాను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ 1.75 అవుట్ ఆఫ్ 5. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? మిమ్మల్ని మెప్పించిందా? మీరు ఈ సినిమాకి ఏ రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక్కసారి సరదాగా చూసుకొని నవ్వుకోవడానికైతే ఓకే, కానీ సినిమా మొత్తం బోర్ ఫీల్ అవ్వకుండా చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని మీ సినిమా లోకం ఈ సినిమాకి రివ్యూగా చెప్తుంది.
అవకాశం మీ ముందుంది. చూడాలనుకుంటే ప్రయత్నించండి, లేదనుకుంటే ఈటీవీ విన్లో ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా మీ సినిమాలోకాన్ని మర్చిపోకుండా మా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ తెలియచేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, మిత్రులకి మన ఈ ఛానల్ని షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలదలుచుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నంబూరి. జై హింద్, జై భారత్.